ఒక కుక్కకి ర్యాబీస్ ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చండి? సింప్టమ్సే మేజర్‌గా సింప్టమ్సే. ఒకళ్ళ సింప్టమ్స్ తోని తెలవకపోతే దానికి బ్రెయిన్ ఇంప్రెషన్ స్మియర్స్ అని తీస్తామండి. వైరాలజీ ల్యాబ్‌కి పంపించి టెస్ట్ చేయాల్సొస్తది. హైదరాబాద్‌లో అయితే లేదది. సో, బ్రెయిన్ ఇంప్రెషన్ స్మియర్స్ మేము నార్మల్‌గా పూణేకి గాని, బెంగుళూరుకి గాని పంపిస్తాం మేము. డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో పెట్స్‌ను పెంచుకోవడం అనేది కామన్ అయిపోయింది. ఇంట్లో పెంచుకునే పెట్ డాగ్స్‌కి ఎలాంటి వ్యాక్సిన్స్ వేయాల్సి ఉంటుంది? ఇంట్లో పెంచుకునే డాగ్స్‌కైతే చాలా రకాల వాక్సిన్స్ ఉంటాయి. మేజర్‌గా యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్, 9 ఇన్ 1 వ్యాక్సిన్, కెనెల్ కాఫ్, కెనైన్ కరోనా అని ఈ 4 రకాల మెయిన్ వాక్సిన్స్ ఇవి. సో, ఇవి పీరియాడికల్‌గా ఏపించుకోవాలి. అంటే ఫస్ట్ 4 మంత్స్‌లో 9 డోసెస్ ఉంటాయి మనకి. ఫస్ట్ 4 మంత్స్‌లో. లేటర్ ఆన్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ వ్యాక్సినేషన్ చేపించుకోవాలి. అవి కంపల్సరీ మ్యాండేటరీ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ. పెట్ డాగ్స్‌కైతే సరే వాటి యజమానులు వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటారు. మరి వీధి కుక్కలకి అలాంటివి ఏమీ ఉండదు. వీధి కుక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీధి కుక్కలకైతే ఇప్పుడు నార్మల్‌గా అయితే జీహెచ్ఎంసీ వాళ్ళు వాటికి ఎనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తున్నారు. అంటే ఎనీ స్ట్రే డాగ్ వాళ్ళు దాన్ని తీసుకుపోతారు. అంటే ఒక ఏరియా నుంచి వాళ్ళు తీసుకుపోయి దానికి ఆపరేట్ చేపించి దానికి ఒక యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ చేసి మళ్ళీ సేమ్ అదే లొకాలిటీలో దాన్ని వదిలిపెడతారు. వీధి కుక్కలకైతే జీహెచ్ఎంసీ వాళ్ళు ఏబీసీ ఎనిమల్ బర్త్ కంట్రోల్ ద్వారా చేసి దానికి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు ప్రస్తుతం అయితే. మనం జాగ్రత్తగా ఉండాలంటే బేసికల్ గా మనం వాటిని రోడ్ మీద పోయినప్పుడు కానీ మనం వాటిని ప్రొవోక్ చేయకుండా సరిపోతుంది. 99% వీ కెన్ అవాయిడ్ డాగ్ బైట్స్. మనం ప్రొవోక్ చేయదు వాటిని. వీలైతే వాటికి ఫీడ్ చేయండి. వీలైతే వాటిని అడాప్ట్ చేసుకోండి.